17,480 తిరుపతి పూరి మధ్య తిరిగే ఈ ట్రైన్ యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 1,233 కిలోమీటర్స్. అలాగే టోటల్ ట్రావెలింగ్ యొక్క జర్నీ వచ్చేసి 27 hours and 45 minutes. అదేవిధంగా ఈ ట్రైన్ పూరి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళదండి, ఎందుకంటే పూరి డిగ్రేషన్లో ఉంది కాబట్టి. కోచెస్ అక్కడక్కడ ఎక్కడన్నా ఓల్డ్ కోచెస్ కూడా జత చేస్తారేమో అనుకున్నా నేను, బట్ అలా ఏం లేదండి. మొత్తం ఆల్ కోచెస్, ఈవెన్ జనరల్స్ కూడా మొత్తం కొత్తవే. ఈ సంవత్సరం 2026 మ్యానుఫ్యాక్చర్ అయిన కోచెసే అన్నీ. నా జర్నీ వచ్చేసి B4లో. అదేవిధంగా రేక్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో జనరల్స్ 4 ఉంటాయి, ఫ్రంట్లో 2 అండ్ బ్యాక్ 2. స్లీపర్స్ వచ్చేసి 6 ఉంటాయి, థర్డ్ ఏసీ వచ్చేసి 5 ఉంటాయి, తర్వాత వచ్చేసి సెకండ్ ఏసీ వచ్చేసి 1 ఉంటుంది, ఫస్ట్ ఏసీ అస్సలు ఉండదు. అండ్ ఈ రేక్ ఏది ఉందో ఇది 1 కాదండి, మొత్తం 4 అన్నమాట. తిరుపతి పురి 2, అదేవిధంగా తిరుపతి బిలాస్పూర్ 2, మొత్తం 4 రేక్స్ అనమాట. 4 రేక్స్ కంటిన్యూ అయిపోయాయి అనమాట ICF నుండి LHBలోకి. డేట్ వచ్చేసి March 16, 2026న జరిగింది. On platform number 1. రన్నింగ్ ట్రైన్లో ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు లేడీస్ ప్రయాణికులు. బహుశా వాళ్ళు ఈ ట్రైన్లోనే వాళ్ళ ప్రయాణము. మన పోలీసు బృందం కూడా వాళ్ళను ఆపుతున్నారు, వాళ్ళు ఎక్కొద్దు అంటున్నారు. బహుశా చాలా లేటుగా వచ్చేసారు వాళ్ళు ట్రైన్ మూవ్ అయిన తర్వాత. కానీ వాళ్ళకు మాత్రం ఛాన్స్ లేదు ట్రైన్లో బోర్డింగ్ అయ్యేందుకు. जैसे बीमात्मक शाकाहारी जल विप्लవంలో మీరు భాగం కండి. నీటి సంరక్షణ ప్రజల భాగస్వామ్యం మెరుగైన భవిష్యత్తు మన సంస్కృతి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ప్రయాణికులు మిస్ అయిపోయారు మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో జర్నీ చేయాల్సిన వాళ్ళు. ఇవి కూడా బ్రాండెడ్ కోచెస్, ఇంకా నెంబర్ ప్లేట్లు కానీ, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని చోట్ల అటాచ్ చేశారు, కొన్ని చోట్ల అటాచ్ చేయలేదు. ఈ కోచ్ మాత్రం ఓల్డ్ ఇది. ఇవి ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మొత్తం వచ్చేసి స్టంట్ చేసేందుకు తీసుకెళ్తున్నారు. హాయ్ గైస్,
ఎలా ఉన్నారో అందరూ. ఈరోజు నా జర్నీ తిరుపతి నుండి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు ఉంటుంది. विजयवाड़ा राजमंड्री विशाखापट्टनम खुर्दा रोड प्लेटफॉर्म क्रमांक 2 पर खड़ी है ट्रेन नंबर 1 రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకొచ్చిన స్కెడ్యూల్ అరైవల్ టైం 11:30 అయితే 11:24 అంటే 4 నిమిషముల ముందుగా చేరుకోవడం జరిగింది ఇక్కడికి. ఫస్ట్ హాల్ట్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ కేవలం 2 మినిట్స్ మాత్రమే మనం ఫస్ట్ హాల్ట్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. చూశారు కదా, బిఫోర్ రేణిగుంటనే దీని యొక్క స్పీడ్ వచ్చేసి 80-90 మధ్యలో రావడం జరిగింది. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ఫస్ట్ హాల్ట్ అవుతుంది అండ్ 2 మినిట్స్ హాల్ట్ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ 4 నిమిషాల ముందుగానే ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. అండ్ నా జర్నీ పూరి ఎక్స్ప్రెస్లో అప్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకే, అంటే 19th హాల్ట్ అవుతుంది 386 కిలోమీటర్స్ వరకు. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చేసి మనం ఏదైతే ఐసీఎఫ్గా రన్ అవుతున్నప్పుడు చేశాం కదా, అప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వచ్చేసి విజయవాడ వరకు కాదండి, తిరుపతి నుండి సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు. అయితే సామల్కోట్ జంక్షన్ రైల్వే స్టేషన్కి ఐ థింక్ మోర్ దెన్ 3 అవర్స్ లేట్గా వెళ్ళడం జరిగింది. బట్ ఈరోజు చూద్దాం ఎలా ఉంటుందో. అప్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు 386 కిలోమీటర్స్. ఇంతవరకు ఏదైతే 10 కిలోమీటర్స్ మన తిరుపతి రేణిగుంట మధ్యలో ఉండిందో చాలా బాగానే రన్నింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. 90 ఎలా చూద్దాం ఇక నెక్స్ట్ ఎలా ఉంటుందో అనేది. ఎందుకంటే ఇప్పుడు కేవలం 130 ఉందా, లేకపోతే స్పీడింగ్లో అప్గ్రేడ్ అయిందా లేదా అనేది ఇక రానున్న మిగతా చూడొచ్చు మనం.
ఇక్కడ నుండి సపరేట్ అయిన ట్రాక్ ఇది వయా కడప, గుత్తి, గుంతకల్, కాచిగూడ, ముంబై, ఆ తర్వాత ఇలా వెళ్ళిపోతుంది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ టైం 11:57. ఒక్క నిమిషం హాల్ట్ తీసుకుని 11:58 ఇక్కడి నుంచి డిపాజిట్ తీసుకోవాలి. అటువంటిది 11:53 చేరుకోవడం జరిగింది. సెకండ్ హాల్ట్ అయిన శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. అయినప్పటికీ స్పీడింగ్ మెయింటెనెన్స్, టైమింగ్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. అక్కడ ఆన్ టైం కన్నా లాస్ట్ టైం చేసినప్పుడు ఐసీఎఫ్కి పోయినప్పుడు అక్కడ లేటే, ఇక్కడ లేటే. సో ఇప్పుడు ఆన్ టైం కన్నా ముందుగా నడుస్తున్నది మన ట్రైన్. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి 1 నిమిషం హాల్ట్ కాదు. ఇక్కడ ఏ విధంగా అయితే రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ 2 మినిట్స్ హాల్ట్ ఇస్తారో అదే విధంగా ఇక్కడ ఉంటే చాలా మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బోర్డింగ్ ప్యాసింజర్స్ దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు చాలా ఎక్కువగానే ఉంటారు. ఏ విధంగా అయితే రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా, ఎందుకంటే ఇక్కడ శ్రీకాళహస్తి కాబట్టి సో ఆ విధంగా ఎక్కువ ప్యాసింజర్స్ కూడా ఇక్కడ ఉంటారండి. బోర్డింగ్ అవ్వలేదా, ఎక్కలేదా? అక్కడ కూడా తిరుపతి కూడా చాలామంది ట్రైన్ మూవ్ అయింది, ఎక్కేదానికి ప్రయత్నం చేశారా, మన ఆర్పిఎఫ్ వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళని చాలామంది. ఎప్పుడు కూడా ట్రైన్ ముందు రావాలండి, ఎందుకంటే ఇప్పుడు టైమింగ్ తెలుసు కదా. మెసేజ్లో మనకు మొబైల్లో కూడా మెసేజ్లు వస్తుంటాయి. పన్నెండు గంటల 14 నిమిషాలకు చేరుకోవాలి ప్లాట్ఫామ్ 1 మీదకి. అటువంటిది 12 గంటల 18 నిమిషాలకు చేరుకోవాలి, అంటే 3 మినిట్స్. థర్డ్ హాల్ట్ మన వెంకటగిరి రైల్వే స్టేషన్ 3 మినిట్ ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. చూశారు కదా, ఫస్ట్ హాల్ట్ అండ్ సెకండ్ హాల్ట్ బిఫోర్ ఆన్ టైం అండ్ థర్డ్ హాల్ట్ వెంకటగిరి అనేది 3 మినిట్స్ లేట్గా ఇక్కడ చేరుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 1 మీదకి. అండ్ ఇక్కడ కూడా చూడండి ప్యాసింజర్ ప్రయాణికులు ఎలా ఉన్నారు, చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏ విధంగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో ఉన్నారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో ఇప్పుడు కాదండి, తరచూ అక్కడ అలాగే ఉంటుంది. ఎందుకంటే భక్తులు చాలా రద్దీగా అక్కడ రావడం జరుగుతుంది. ఏ విధంగా అయితే
తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అక్కడికి కూడా రావడం జరుగుతుంది శ్రీకాళహస్తి. ఆ విధంగా విజయవాడ విశాఖపట్నం క్రాస్ అయిన తర్వాత ఫుల్ అంత డిలే. ఇది జనరల్ రెడ్ బస్ అండి, ఇది రెడ్ బస్. ఎందుకంటే 59 అంటే ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇది రెడ్ బస్. ఇది 59 హాల్స్ ఉన్నాయి. 59 ఇంచుమించు 60 అనుకోండి ఆ విధంగా. బట్ ఇప్పుడు మనకు అప్ టు విజయవాడకి ఏమి ఉండదు, లేట్ ప్రాసెస్ ఏమి ఉండదు. బట్ ఆఫ్టర్ దట్ ఇంక్రీజ్ అవుతూ పోతుంటుంది. లాస్ట్ టైం నేను చేశాను ఐసీఎఫ్గా ఉన్నప్పుడు, జస్ట్ ఒక 15 days బ్యాక్ 3 hours సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ చెల్లి జరిగి more than 3 hours లేట్. చెన్నై సెంట్రల్ నుండి వచ్చిన లైన్ ఇలా గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో మెరిచి అవుతుందండి. ఇక్కడ సికింద్రాబాద్ తిరుపతి మధ్య తిరిగే వందే భారత్ 2071 గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర మీట్ అవ్వడం జరిగింది. సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3 మీద సైడింగ్లో ఉంది, అండ్ ప్లాట్ఫామ్ 2 మీదకి మనం రావడం జరిగింది. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడికి కూడా ఆన్ టైం కన్నా లేటుగా అరైవల్ తీసుకోవడం జరిగింది. పన్నెండు గంటల 56 నిమిషాలకు అరైవల్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా 12:48 ఇక్కడ అరైవల్ తీసుకోవాలి. అటువంటిది 8 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి మన పూరి ఎక్స్ప్రెస్ అరైవల్ తీసుకోవడం జరిగింది. స్పీడింగ్ అప్డేటింగ్ ఇంకా చేయలేదు అనుకుంటాను, ఓన్లీ ఎల్హెచ్బీస్ కోచెస్ మాత్రమే. బట్ 130 అనేది ఎక్కడ ఇంతవరకు చూడలేదు. పన్నెండు గంటల 50 నిమిషాలకు డిపార్చర్ తీసుకోవాలి ప్లాట్ఫామ్ 2 నుండి. అటువంటిది 1 గంట 2 నిమిషాలు అంటే 12 నిమిషాల ఆలస్యంగా గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 3 మీద ఉండే ఏదైతే సింహపురి ఉందో, ఇది ఇంతకుముందు రేక్ షేరింగ్ ఉండేది కాదు నేను జర్నీ చేసినప్పుడు ఇందులో. బట్ ఇప్పుడు ఇది రేక్ షేరింగ్ అయిపోయింది. హౌడా సికింద్రాబాద్, అలాగే సికింద్రాబాద్ ఫలక్నుమా.
ఫిఫ్త్ హాల్ట్ అయిన నెల్లూరు రైల్వే స్టేషన్కు 1:23 చేరుకోవాలి. అటువంటిది 1:32 అంటే 9 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి అరైవల్ తీసుకోవడం జరిగింది. థర్డ్ ఏసీలో జర్నీ చేస్తున్నాను కాబట్టి ఏసీ, బెడ్ రోల్స్, బెడ్షీట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నెల్లూరు రైల్వే స్టేషన్లో మాత్రం బిస్లరీ తర్వాత థర్డ్ ఏవో లొకేషన్ ఉన్నాయండి. ఇక్కడ రైల్ వాటర్గా లేదు, రైల్ నీరు వాటర్ అనేది అస్సలు లేదు ఇక్కడ నెల్లూరు రైల్వే స్టేషన్. అండ్ ఛార్జెస్ పెట్టుకునేందుకు పవర్ కనెక్టివిటీ చాలా బాగుందండి. కొత్త కోచెస్ కదా, అవన్నీ చాలా సౌకర్యం బాగున్నాయి. కాకపోతే స్పీడ్ మెయింటెనెన్స్ మాత్రము చాలా ఇంకా అప్డేట్ చేయనట్టుగా ఉన్నారు. చూద్దాం, ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్ క్రాస్ చేసుకోవడం జరిగింది. ఇకనైనా మనం 120, 130 చూస్తామనే ఒక ఆలోచన మాత్రం ఉంది. వెల్కమ్ టు కావలి రైల్వే స్టేషన్. 2:08 అరైవల్ తీసుకొని 2:10 అంటే 2 minutes హాల్ట్. మా ట్రైన్ చాలా ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 4 మీదుగా అరైవల్ తీసుకోవడం జరిగింది. రెండు 2:26 ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగింది.
18 నిమిషముల ఆలస్యముగా కావలి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. B4, B3 అలాగే B5 లోపల సింక్స్ వాటర్ ఉంటుంది కదా, లీకేజ్ అన్ని చోట్ల లీకేజీ. లోపలైతే మొత్తం నీళ్ళు అన్నీ. సో ట్యాంకులు అయితే వాటర్ ఏమో అయిపోయింది, ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. మొత్తం ఆ పైపులు హోజెస్ ఉంటాయి కదా, వాటర్ హోజెస్, ఆ హోజెస్ ద్వారా మొత్తం లీక్ అయిపోయింది. చూడండి జనాలు వెళ్తున్నారు, అవి క్లీన్ చేసి ఎంత క్లీన్ చేసినా అవి స్టాప్ అవ్వడం లేదు. నెల్లూరు క్రాస్ అయిన తర్వాత ఒక చోట 130 అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ అది చాలాసేపు లేదన్నమాట, జస్ట్ కొద్దిసేపు అనమాట. మళ్ళీ యథాస్థితికి చేరుకోవడం జరిగింది. 100, 102, 103, 105 ఆ విధంగా 2 గంటల 10 నిమిషములకు డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది మీరు చూడొచ్చు సమయం ఇక్కడ 2 గంటల 29 నిమిషములకు డిపార్చర్ తీసుకోవడం జరిగింది. అంటే అప్పటికి 10 అంటే 19 నిమిషముల ఆలస్యముగా కావలి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 నుండి డిపార్చర్ తీసుకుంటుంది మన పూరి ఎక్స్ప్రెస్. ప్యాసింజర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హౌస్ఫుల్, ఏ కోచ్ కూడా ఫుల్గా ఉన్నారు. ప్రతి స్టేషన్లో అధిక సంఖ్యలో బోర్డింగ్ అవుతున్నారు, అలాగే దిగుతున్నారు కూడా. బట్ జనరల్గా పరిస్థితి ఏ విధంగా ఉండదో తెలియదు. కానీ ఇదే అండి కొత్త LHB కోచ్ల యొక్క కొత్త బాత్రూమ్స్, కొత్త వాష్ బేసిన్స్. వాటర్ మాత్రం లేదు, ట్వీట్ చేశాను. మేబీ ఇంకా వాటర్ ఫిల్లింగ్ ఎక్కడుంది, ఇంకా ఏ స్టేషన్ లేదు అప్ టు విజయవాడ వరకు. విజయవాడ పోయిన తర్వాత వాటర్ రీఫిల్లింగ్ తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ట్వీట్ చేశాను నేను, ఎక్కడ వాటర్ లేదు, ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇక్కడ ఒంగోలు రైల్వే స్టేషన్లో మన పూరి ఎక్స్ప్రెస్కు కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మూడు గంటల 14 నిమిషంకు చేరుకొని 1 నిమిషం హాల్ట్ తీసుకొని 3 గంటల 15 నిమిషాల నుంచి డిపాజిట్ అవ్వాలి. అటువంటిది ఎగ్జాక్ట్లీగా 3 గంటల 16 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది మన పూరి ఎక్స్ప్రెస్. సారీ, నేను మాట్లాడుతుండగానే ట్రైన్ మూవ్ అయిపోయింది మమ్మనపూర్ రైల్వే స్టేషన్ నుండి. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైం ICF రన్ అవుతున్నప్పుడు అమర్పూర్ రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత మనకు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. బట్ ఈరోజు అయితే లేదన్నమాట.
ఓవర్టేక్ చేస్తుందో అనుకున్నాను, ఇక్కడ కుదరలేదు. మేబీ నెక్స్ట్ స్టేషన్లో ఉండవచ్చు, అక్కడ సైడింగ్లో తీసుకోవచ్చు మా ట్రైన్ను. ఇక్కడ కేవలం 3 ప్యాసింజర్స్ మాత్రమే ఇక్కడ డిబోర్డ్ అవ్వడం జరిగింది చిన్నగంజాం రైల్వే స్టేషన్లో. అని ఎవరు ఇక్కడ బోర్డింగ్ మాత్రం అవ్వలేదు. చిన్న స్టేషన్, లాస్ట్ టైం కూడా ఇక్కడ చూశాను ఇదే ట్రైన్కు తక్కువ ప్యాసింజర్స్ ఇక్కడ చిన్నగంజాం రైల్వే స్టేషన్లో. బహుశా ఇదే సెక్షన్లో ఉండవచ్చు మన వివేక్ సూపర్ ఫాస్ట్ ఓవర్టేక్. కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన చీరాల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4 గంటల 14 నిమిషంలో. 1 నిమిషం హాల్ట్. ఇక్కడ కూడా 4 గంటల 15 నిమిషాలు ఇక్కడ నుంచి డిపాజిట్ తీసుకోవాలి. అటువంటిది 4 గంటల 22 నిమిషాలకు చేరుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 4 మీదకి. అండ్ నేను జర్నీ చేసేది థర్డ్ ఏసీ B4లో. అండ్ నా టికెట్ ఆఫ్ ఫేర్ వచ్చేసి 645 రూపీస్ అండ్ ఫీజెస్ వచ్చేసి 15 రూపీస్, టోటల్ 700 రూపీస్. ఈ తిరుపతి విజయవాడ రైల్వే స్టేషన్ల మధ్య యొక్క డిస్టెన్స్ 386 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇక్కడ లిఫ్ట్ కోసం చూడండి ప్యాసింజర్స్. ఏదో వాగ్వాదం జరిగింది అక్కడ, కొడుకు తల్లి. నాలుగు గంటల 15 నిమిషాలు కూడా డిపార్చర్ తీసుకోవాలి. చూస్తున్నారు టైము 4 గంటల 25 నిమిషాలు కూడా డిపార్చర్ తీసుకోవడం జరుగుతుంది ప్లాట్ఫామ్ 4 నుండి. అండ్ నా టికెట్ ఆఫ్ ఫేర్ థర్డ్ ఏసీలో B4లో 700 రూపీస్, 645 ప్లస్ 15 రూపీస్, టోటల్ 700 రూపీస్ పడిందండి. అండ్ నేను టికెట్ బుక్ చేసుకున్న సమయం వచ్చేసి ఆల్మోస్ట్ 1 మంత్ బిఫోర్. చాలా ఎక్కువ తేడా ఉంది కదా. కిలోమీటర్స్ కవర్ చేసుకొని బాపట్ల రైల్వే స్టేషన్ చేరుకొచ్చిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4 గంటల 29 నిమిషంలో. ఇక్కడ కూడా 1 నిమిషం హాల్ట్. ఇక్కడ మన పూరి ఎక్స్ప్రెస్కు చిన్న స్టేషన్ కాదు, పెద్ద స్టేషన్ ఏం కాదు, అన్ని స్టేషన్లో కేవలం 1 నిమిషం మాత్రమే హాల్టింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఒంగోలు రైల్వే స్టేషన్లో కూడా 1 నిమిషం మాత్రమే. ప్లాట్ఫామ్ 4 ఇది, 1, 2, 3, 4. అండ్ ఇక్కడ చూడండి జేసీబీ, ఇక్కడ రీడెవలప్మెంట్ జరుగుతుంది. ఏదైతే దిబ్రుగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఉందో దానికి సైడింగ్ అనుకుంటాను.
ఇదేంటి నేను ఎక్స్పెక్టేషన్ చేసింది ఏంటి, వచ్చేది ఏంటి ఇక్కడ? దాన్ని ఎందుకు అంత స్పీడ్ పంపిస్తారు గూడ్స్ని మీకు తెలుసా? ఎందుకంటే దాని వెనకాలే వచ్చేసి వివేక్ సూపర్ ఫాస్ట్ ఉంది. సో అది వెళ్ళాలి కనుక సూపర్ ఫాస్ట్. వివేక్ సూపర్ ఫాస్ట్ చూడు అట్లా. వివేక్ అది చాలా లాంగ్ వెళ్ళేది, ఇక్కడ స్టాపింగ్ లేదు దానికి. ఇప్పుడు ట్రైన్ వెళ్ళింది కదా, కన్యాకుమారి దిబ్రూగఢ్ మధ్య తిరిగే వివేక్ సూపర్ ఫాస్ట్ ఆల్రెడీ ఎండ్ టు ఎండ్ జర్నీ చేసి ఉన్నాను రీసెంట్లీ. చూడవలసిందిగా మనవి చేసుకుంటున్నానండి. విజయవాడ సైడ్ నుంచి భగత్ కి కోటి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అది కూడా నేను ఆల్రెడీ చేసి ఉన్నాను రీసెంట్లీ. సో అది కూడా చూడవలసిందిగా కోరుతున్నాను. అంటే ఫుడ్ బోర్డు మీద నుంచి రావచ్చు కదమ్మా. ఇప్పుడు ట్రైన్లు వస్తున్నాయి చాలా ఫాస్ట్గా. ఇక్కడ మీరు పెద్దోళ్ళు ఇలా చేస్తే ఉంది కదా. ఇప్పుడు ట్రైన్ వస్తుంది, చాలా భగత్ కోటి వస్తుంది. అంత కంగారుగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీ ట్రైన్ ఇది కాదు, మీ ట్రైన్ వేరే ట్రైన్. చూడండి మీ గుండె చూడు ఎంత కొట్టుకుంటుందో మీ గుండె. మరి అలా మీరు చేయొచ్చా? మీరు తప్పు కదా మీరు అలా చేయడం. హార్ట్ అటాక్ అంటున్నారు. ఇలా వచ్చారు వాళ్ళు, ఇక్కడ నుండి వచ్చారు, అట్లా దిగారు. అసలు నేనే దిగలేను, అది నేను ఎక్కలేను ఆ ప్లాట్ఫామ్ ఆ హైట్లో. మరి ఆమె అమ్మ లాంటిది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె హార్ట్ అటాక్ అంటావు. అదే స్ట్రోక్. మరి మీ ట్రైన్ ఇది కాదు, మీ ట్రైన్ మీది వేరే ట్రైన్. మరి అలాంటప్పుడు ఏమంత తొందరపడాల్సిన అవసరం ఏమొచ్చింది? సో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 4 గంటల 49 నిమిషములు 333 కిలోమీటర్లను కవర్ చేసుకుంది. అండ్ ఇక్కడ నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. మొత్తం రైల్వే స్టేషన్లో 1 నిమిషం మాత్రమే మన పూరి ఎక్స్ప్రెస్కు. సో ఇక్కడికి చాలా ఆలస్యంగానే చేరుకోవడం జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే బాపట్ల రైల్వే స్టేషన్లో దిబ్రూగఢ వెళ్ళే వివేక్ సూపర్ ఫాస్ట్ కోసం చాలా సేపు అక్కడ వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సో ఆ ఎఫెక్ట్ అనేది పడింది. ఇప్పుడు సమయం వచ్చేసి 5 గంటల 18 నిమిషంలో ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగింది. మీరు కూడా తెనాలినే కదా?
విజయవాడ మీరు విజయవాడ కదా, ఓకే ఓకే. నేను కూడా విజయవాడని. బొకారో గట్టిగా పట్టుకోయా. వెల్కమ్ టు 18th హాల్ టు మన తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. 355 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 18th హాల్ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 5 గంటల 18 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకొని 5 గంటల 20 నిమిషాలకు ప్లాట్ఫామ్ 4 నుండి బయలుదేరి వెళ్ళాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 5 గంటల 46 నిమిషములకు చేరుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు కౌంట్ చేయండి ఎన్ని నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 4 మీదకు చేరుకుందో మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. 28 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. ప్రతి ప్రయాణికుడికి ఆశ ఏముంటుందంటే ట్రైన్లో ఏం అప్డేట్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత తొందరగా మనం చేరుకుంటున్నాము మన గమ్యస్థానానికి అనేదే. కానీ మన తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ వచ్చేసి ఎల్హెచ్బిలోకి కన్వర్షన్ మాత్రం అయ్యింది, కానీ టైమింగ్ ఏదైతే ఉందో ఆ మెయింటెనెన్స్ అనేది ఎలా ఐసీఎఫ్ కోచ్గా ఉండిందో అలాగే ఉందండి. చూశారు కదా, 28 నిమిషాల ఆలస్యంగా మన తెనాలి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. 5 గంటల 49 చూశారు కదా. యాక్చువల్లీ 5 గంటల 20 నిమిషాలకే ప్లాట్ఫామ్ 4 నుండి డిపార్చర్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళే లైన్ చూస్తున్నారు కదా, ఇది గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్తో కనెక్ట్ చేసుకునేది. హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ 18th హాల్ట్ క్రాస్ చేసుకోవడం జరిగింది. ఇక లాస్ట్ 19th హాల్ట్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక దిగేస్తాను 386 కిలోమీటర్. సో అంతటితో కంప్లీట్ అయిపోతుంది. అండ్ తిరుపతి నుండి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు నా యొక్క ఈ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్లో నా జర్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అంతా బాగుంది. ఇక్కడ మనం మొబైల్ ఛార్జెస్ పెట్టుకునేదానికి శాకెట్స్ అయితేనేమి అన్నీ ఫుల్ఫిల్గా ఇవ్వడం జరిగింది. అలాగే బెడ్షీట్స్ అయితేనేమి, బెడ్ రోల్స్, పిల్లోస్, అండ్ అలాగే బాత్రూమ్స్ లోపు కూడా ప్రతి ఒక్కటి బాగానే ఉంది. కానీ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాటర్ హోజ్ అనేది కట్ అయిపోయింది. సో ఈ విధంగా మొత్తం ఈ 3 చూపించాను కదా, చెప్పాను కదా, B3, B4, B5 ఈ 3 కోచుల్లో మొత్తం వాటర్ రావడం జరిగింది. ఆ ఉన్న ట్యాంకుల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి అయిపోవడం జరిగింది. సో ఇదండి నా యొక్క అప్ టు విజయవాడ వరకు. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఓన్లీ ఎల్హెచ్బి కోచెస్ మాత్రమే
కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో దాంతోపాటు స్పీడ్ మెయింటైన్ కూడా అండ్ టైమింగ్ అంటే చేరుకునే గమ్యస్థానం చేరుకునే ఒక టైం కూడా తగ్గించి ఉంటే చాలా బాగుండేది. సో ప్రతి ఒక్క ప్యాసింజర్ కోరుకునేది అదే కదా. సో అది మాత్రం ఇంకా చేయలేదు, సేమ్ అదే విధంగా ఉంది. అండ్ ట్రైన్ యొక్క స్పీడ్ చూశారు కదా, యాక్చువల్లీ 130 ఉంటుందని నేను ఎంతో ఆశతో ఎదురు చూశాను అన్నమాట. సో కేవలం నెల్లూరు రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత జస్ట్ కొద్దిసేపు 130 చూడడం జరిగింది. ఆ తర్వాత చిన్నగంజాం రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత ఒక చోట అంతే అన్నమాట. ఆ 2 చోట్లనే, ఇంకా మిగతా తక్కిన అన్ని చోట్ల 100 km/h 110 అంతే అన్నమాట. ఇప్పుడైతే LHBలోకి చేంజ్ అయిన తర్వాత ఎవరెవరు నా సబ్స్క్రైబర్లో ఈ ట్రైన్లో జర్నీ చేశారో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో మీరు తెలియజేయవలసిందిగా కోరుచున్నానండి. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ 8 నిమిషాలు ఆలస్యంగా ప్లాట్ఫామ్ 4 మీదుగా అరైవల్ తీసుకుందో నేను చూపించలేకపోయాను. యాక్చువల్లీ ఏంటంటే తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత నా బస్సులో అలాగ వాలిపోయాను. సో ఎప్పుడు నిద్ర పట్టేసింది. నా పక్కన వాళ్ళు కూడా తెలియజేయలేదు, నన్ను అట్లీస్ట్ తట్టలేదు కూడా, ఇట్లా విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చింది మీరు దిగేయండి అని. సో థ్యాంక్ గాడ్ ట్రైన్ ఇక్కడ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఇక్కడ వెయిటింగ్లో ఉంది ప్లాట్ఫామ్ 4. సో అది నాకు చాలా మేలైంది అన్నమాట. సో నిద్ర నుండి మేలుకున్నాను, ఎవరు తట్టలేదు, నేనే మేలుకుంటే ఆగినట్టుగా నాకు మాత్రం విజయవాడ అనుకోలేదు. సో పక్కన అడిగితే విజయవాడ అంటే అవును విజయవాడ అన్నారు. సో వాళ్ళు ఉండే అనడం ఏంటంటే ఇది మీ అదృష్టము, ఎందుకంటే చాలాసేపు నుంచి ఇక్కడే ఉంది ట్రైన్, మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ నుంచి అన్నారు. సో అవును, తీరా చూస్తే 4 అన్నమాట. సో ఎన్ని నిమిషాలకు చేరుకునేదో తెలియదు అనమాట. అండ్ ఎలాగో అరైవల్ చూపించలేదు కాబట్టి సో డిపార్చర్ చూపిస్తాను. ఎందుకు ప్లాట్ఫామ్ 4 మీద ఇలాగే ఆగిందో కారణం తెలియదు. బట్ ఎప్పుడైతే డిపార్చర్ తీసుకుంటుందో అప్పుడు నేను డిపార్చర్ చూపించేసి ఆ తర్వాత నేను ఇక్కడ నుండి బయటికి వెళ్తానండి. ఇప్పుడు చూడండి ప్రైస్ 14 రూపాయలు. మళ్ళీ ఐఆర్సిటీసీ ఏమి చేసిందంటే ₹1 మళ్ళీ తగ్గించింది. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను ప్రస్తుతానికి. మీరు చూడొచ్చు ఇక్కడ 6 గంటల 10 నిమిషములకు చేరుకొని 10 నిమిషంలో హాల్ట్ తీసుకొని 6 గంటల 20 నిమిషములకు ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది 7 గంటల 12 నిమిషములకు డిపార్చర్ తీసుకోవడం జరిగింది. అరైవల్ చెప్పాను కదా, చూపించలేకపోయాను మరి ఎన్ని నిమిషాలు జరుగుతుందో. బట్ ఇక్కడ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఎక్కువగా సేమ్ ఇదే విధంగా ఐసీఎఫ్గా రన్ అవుతున్న కూడా ఇదే పరిస్థితి. సో ఈ విధంగా ఇక్కడ నుంచి అప్పుడు వచ్చేసి నాకు సామాన్లు కూడా మోర్ దాన్ 3 అవర్స్ ఆలస్యం జరిగింది. బహుశా జరగవచ్చు ఇప్పుడు ఈ ఎల్హెచ్బి. అంటే నేను చెప్పడం ఏంటంటే ఐసీఎఫ్ ఎల్హెచ్బిలోకి కన్వర్షన్ అయినప్పటికీ కూడా టైమింగ్ అనేది సేమ్ టు సేమ్ అదే విధంగా ఉందండి. సో ఓకే అండి, వీడియో అవుదాము మళ్ళీ నెక్స్ట్ ఛానల్లో. అంతవరకు బాయ్, టేక్ కేర్.